హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే మంచి చికెన్ కర్రీతో వచ్చానండి. సూపర్ టేస్టీగా ఉంది. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. దేనిలోకైనా టేస్ట్ మొత్తం అదిరిపోద్దండి. వేడి వేడి బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, ఇంకా రాగి సంగట్లోకైనా ఇలాంటి ప్రతి దాంట్లో కూడా టేస్ట్ సూపర్. ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా నూనె పోసుకోవాలి. అంటే 2 టేబుల్ స్పూన్లు నూనె పోసాక దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి చెక్క, ఒక 3 లవంగాలు, ఆ తర్వాత 2 యాలుక బుడ్డలు కూడా వేసుకుందాం. వేసాక వాటిని కొంచెం అలా వేగనిచ్చి జీలకర్ర కొద్దిగా వేసుకునేసి ఇప్పుడు దాంట్లో కొద్దిగా చీర్చిన పచ్చిమిరపకాయలు ఒక 4 వేసుకునేసి ఇలా కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. నేనైతే 2 ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేశాను. ఇప్పుడు వీటిని మనం మంచి కలర్ వచ్చే విధంగా వేగనివ్వాలి. అది కూడా ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చాయంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కాకపోతే సన్న మంట మీద ఒక 2-3 నిమిషాల పాటు అయితే మనం వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసేసి దాన్ని కూడా ఇలా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా దీన్ని కూడా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం అడుగు పట్టుకుంటుంటుంది కాబట్టి కొంచెం ఇలా కలుపుతూ దీన్ని బాగా మనం వేగనివ్వాలి. ఇలా ఎంత బాగా వేయిస్తామో అంత మంచి రుచి వస్తుందండి. ఈ అల్లం పేస్ట్ వేగే దాంట్లోనే కూరకి రుచి మరీ ఎక్కువగా ఉంటుంది. అది చాలామంది గమనించరు. అది మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేసుకుందాం. చికెన్ని తెచ్చినప్పుడు శుభ్రంగా 1కి 4 సార్లు కడిగి వేసుకోవాలి. దాంట్లో ఇప్పుడు చిటికెడు పసుపు, సాల్ట్ కూడా వేసుకునేసి ఒక టేబుల్ స్పూను ఇప్పుడు కాస్త ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ ఈ చికెన్ని మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఇలా తిరగేసుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్క ముక్కకి ఈ పసుపు, సాల్ట్ అన్నది అతుక్కునే విధంగా ఇలా కొంచెం బాగా తిరగేసుకోవాలండి. తిరగేసిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టి ఈ చికెన్ని బాగా ఉడకనివ్వాలి. ప్రతి ఒక్క ముక్క కూడా సూపర్గా మగ్గిపోతుందండి ఈ సాల్టు, పసుపు వేసిన దానివల్ల. ఓకే. ఇప్పుడు ఈ టైప్లో నీరు బయటకు వస్తుందండి. ఆ నీరు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం టమోటా ముక్కలు వేద్దామండి. అంటే ఒక 2 మంచి ఎర్రటి పండ్లు కట్ చేసా, చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఇప్పుడు కాస్తలా కిందకి మీదకి తిరిగేసేయండి. టమోటా ముక్కలు ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా. ఇప్పుడు మూత పెట్టేసి మనం దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు టమోటాలను కొంచెం మెత్తబడనివ్వాలండి. అప్పుడేమవుద్దంటే ఈ టమోటాల్లో ఉన్న సారం కూడా ఈ చికెన్ పీల్చుకునేసి రుచి ఇంకా సూపర్గా ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు ఈ టైప్లో మనం ఫ్రై చేసాం. ఈ టైప్లో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముక్క ఎలా ఉడికిందన్నది కొంచెం అలా చెక్ చేసుకునేసి ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలండి. స్పైసీ తగ్గట్టుగా నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను. వేసాక ధనియాల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసి కాస్త ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని కూడా మనం బాగా వేగనివ్వాలి. ఈ చికెన్ ఏంటంటే ఈ టైంకే కనీసం అంటే దాదాపు 80% ఫ్రై అయ్యి ఉండాలండి. అప్పుడే దీనికి మరింత రుచి వస్తుంది. అదొక్కటి మాత్రం గమనించుకోవాలి. ఈ టైప్లో బాగా కలిపి ఇది మంచి కలర్ రావాలండి. మనం వేసిన కారం, ధనియాల పొడి పచ్చి వాసన లేకుండా ఇలా బాగా కలుపుతూ దీన్ని మంచి కలర్ వచ్చేదాకా అయితే కలుపుకోవాలి. అప్పుడు ఆ కూర రుచి అదిరిపోద్దండి. ఓకేనా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఈ టైప్లో ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు గ్రేవీ ఎంత అవసరమో అన్ని నీళ్లు పోసుకుందాం. అంటే చికెన్కి కొంచెం సూప్ ఉండాలండి. దీనికి సూప్ ఉంటేనే టేస్ట్ అదిరిపోద్ది. కాబట్టి నీళ్లు ఒక గ్లాసుడు లేదా 1.5 గ్లాసు అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి పోసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక కాస్త అలా కిందకి మీదకి ఇప్పుడు దీన్ని కూడా తిరగేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి దీన్ని బాగా పులుసు మరగనివ్వాలండి. దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఈ పులుసు మరిగిందంటే ఆ చికెన్‌లో ఆ మరుగుతుంటేనే స్మెల్ వస్తుందండి. అదిరిపోద్దండి. అంత బాగుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా అంటే సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి దీన్ని కూడా కొద్దిగా ఈ గరం మసాలాని కరిగే విధంగా ఇలా తిరగేసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు అయితే కొద్దిగా అలా ఉడకనిచ్చుకోవాలండి. ఓకేనా. కొంచెం అలా ఉడికిస్తే ఏమవుద్దంటే ఈ గరం మసాలా ఈ కూరలో ఇనికి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు దీంట్లో మీదకించి అలా కొత్తిమీర చల్లేసుకునేసి
ఇప్పుడు కాస్త అలా తిరగేసుకునేసి టేస్ట్ ఎలా ఉందన్నది ఒక్కసారి చెక్ చేసుకునేసి మనకి పులుసు ఎంత అవసరమో అది కూడా చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసినాక వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇక దేనిలోకైనా సరే తినేయొచ్చండి మన ఇష్టారాజ్యం. అంత బాగుందండి. చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఎంత కొత్తోళ్ళైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి. సేమ్ ఈ విధంగా యాస్టీజీగా చూసి ఎవరైనా సరే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. రుచి మాత్రం చాలా బాగుంది. ఈ విధంగా చేసి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో మీదే పై చేయండి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. ఈ కూర మాత్రం సూపర్‌గా ఉందండి. ఎవ్వరు మిస్ కావద్దు. నమ్మి ఈ కూరను చేసుకోండి బాగుంది.